హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష బొమ్మిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే మీకు అర్థమయ్యే ఉంటుందండి. సో జూలై 24th ఒక మా లైఫ్లోని ఒక స్పెషల్ డే అని చెప్పాను కదండి. ఫస్ట్ వచ్చేసి మ్యారేజ్ డే అయితే, నెక్స్ట్ వచ్చేసి మా పాప పుట్టినరోజు అండి. మాకు మ్యారేజ్ అయిన 1 yearకు ఎగ్జాక్ట్లీగా మా మ్యారేజ్ డే రోజు అయితే మా పాప అయితే పుట్టిందండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆడపిల్లలంటే. నేను ఆ దేవుని అయితే నాకు ఆడబిడ్డనే కావాలని నేనైతే కోరుకునేదాన్ని. నా కోరికను ఆ దేవుడైతే తీర్చాడండి. అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ దేవునికి అయితే నేను మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే నాకు ఆ పాపనే పుట్టాలని నేను చాలా బాగా అయితే ఆశగా అయితే పాప పుట్టాలి అని అయితే కోరుకున్నాను. సో అందుకనేసి ఆ దేవునికి అయితే ముందైతే నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములండి. చాలా అంటే చాలా ఇష్టము నాకు ఆడపిల్లలంటే. అందుకనేసి తను ఎప్పుడు మంచిగా ఉండాలని, తన బర్త్డేకి ఒక మంచి పని చేయాలని అయితే మేమైతే అనుకున్నామండి. సో అందుకనేసి ప్రతి బర్త్డేకి తనకంటూ ఒక మెమొరబుల్గా ఉండాలనేసి ఏదో ఒక మంచి పని అయితే చేస్తామండి. సో అలాగా ఈసారి అయితే గుడిలో అన్నదానం చేపిద్దామని అనుకుని గుడిలో అయితే అన్నదానం అయితే చేపించాము. సో తనకు ఏదో ఒక గిఫ్ట్ ఇద్దాము, కొంచెం పెద్ద పాప అయింది కదా అనేసి ఒక గిఫ్ట్ అయితే తీసుకుందాం అనేసి ఇక్కడ షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ మెంబర్ ఆఫ్ కలెక్షన్, యూనిక్ కలెక్షన్, మంచిగా ట్రెండింగ్ మోడల్ అయితే ఉన్నాయని. ఇప్పటికైతే యూజ్ కాదు, తన భవిష్యత్తులో అయినా యూజ్ చేసుకుంటుంది అనేసి ఒక మంచి వాచ్ తీసుకుందాం అనేసి, బ్రాండెడ్ది తీసుకుందాం అనేసి వచ్చాను. వాచ్ అయితే నేనైతే గిఫ్ట్ చేశానండి. తను అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అలాగే వాళ్ళ డాడీ వచ్చేసి ఎప్పుడే కానీ మా పాప గిఫ్ట్లో అవన్నీ అయితే అడగదండి. ఫస్ట్ టైం అయితే నాకు కమ్మలు కావాలి అనేసి అడిగింది. తను ఎవరో పెట్టుకున్నప్పుడు తను చూసింది, అవి నచ్చినాయి అనేసి అవి కావాలని అడుగుతానే వాళ్ళ డాడీ అయితే తీపిచ్చాడండి. సో మార్నింగే పాప రెడీ అయ్యేసి స్కూల్ ఉంది కాబట్టి బాబా గుడికి అయితే వచ్చేసి దండం పెట్టుకొని తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. మేమైతే ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని కాస్త లేటుగా మా హస్బెండ్ నేనైతే మ్యారేజ్ డే కాబట్టి గుడికి అయితే వెళ్ళాము. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో ఇక్కడ మీరు కూడా బాబా దర్శనం అయితే చేసుకోండి. సో ఎంతో అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారండి. సో అంతటి అదృష్టం ఇచ్చిన ఆ దేవునికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పాలని గుడికి అయితే వచ్చాను. ఈ స్పెషల్ డే రోజు తను బాగుండాలి, తను ఎప్పటికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మనతో పాటు 10 మంది కూడా చాలా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో తను బర్త్డే రోజే కాదండి, మా ఇద్దరి పిల్లల బర్త్డే రోజు అయితే మేము ఇలా అనాథలకు కానీ, ఇలా లేని వాళ్ళకు కానీ ఇలా ఫుడ్ పెట్టడం మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినడం వలన వాళ్ళ కళ్ళల్లో చూపించే హ్యాపీనెస్ మాకు ఎంతో ఎన్ని వేల కోట్ల ఇచ్చినా కూడా ఆ రుణం తీర్చుకోలేనటువంటి అంత హ్యాపీనెస్ అండి. వాళ్ళు బాగుంటే చాలండి. సో అందరూ ఇలానే ఉండాలని నేనైతే చెప్పానండి. ఎవరిష్టం వాళ్ళది. సో మాకు 10 మందికి పెట్టడంలోనే ఆనందం ఉంటుంది కాబట్టి ఈ ఆనందాన్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్గా అందరూ కడుపు నిండా తృప్తిగా భోంచేసి ఇంటికి అయితే వెళ్ళిపోయారండి. సో ఇక్కడైతే నేను గుడి అయితే చూపిస్తాను, మీరు కూడా చూసేసేయండి. ఇక్కడైతే బాబా టెంపుల్కు పక్కనే
గుడి కూడా ఉంటుందండి. ఇక్కడ కృష్ణాష్టమి రోజు మంచిగా డెకరేషన్ చేసి మంచిగా సెలబ్రేషన్ అయితే చేస్తారండి. సో ఆ రోజు కూడా భోజనాలు ఎందుకైతే పెడతారు ఇక్కడ. సో చూశారు కదండి, అన్నదాన కార్యక్రమం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా, చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. సో ఇలా మేము పాప బర్త్డే ఇయర్కి అయితే ఇలా ఏదో ఒక మంచి పని అయితే చేయాలని అనుకున్నాం కాబట్టే ప్రతి ఇయరు మా చేతనైనంతలో, మాకు తోచినంతలో, మాకు శక్తి ఉన్నంత వరకు అయితే ఇలా హెల్ప్ చేస్తామండి. ఈసారి వచ్చేసి ఇలా గుడిలో భోజనం అన్నదానం చేపిద్దామని అనుకున్నాము. సో అందుకనేసి మా ఇంటికి దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్. అందుకే టెంపుల్ అంతా ఒకసారి అయితే మీకు చూపించాను కదండి. కొంచెం ఓల్డ్గానే ఉంటుంది, కాకపోతే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్డుకు దగ్గరలోనే ఉంటుందండి. కొంచెం ఫుల్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం గుళ్ళో అడుగు పెట్టామంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాబా సాంగ్స్ అందుకు పెట్టింటారు కాబట్టి చాలా ప్లజెంట్గా, చాలా చల్లగా, చాలా బాగుంటుంది. అక్కడే కూర్చొని ఓం సాయిరామ్ అని బుక్స్ కూడా మనకు ఆడ పెట్టింటారండి. అవి మనం కూడా కాసేపు కూర్చొని అలా అయితే రాయించండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తానండి. చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. సో మనం గుళ్ళో అడుగు పెట్టినామంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అవన్నీ అయితే మనకైతే మన వరకు అయితే దరి చేరవండి. అంత బాగుంటుంది. బాబా సాంగ్స్ పెట్టే ఉంటారు ఎప్పటికీ. చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇలా అన్నదాన కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ వచ్చేసి అన్నదాన కార్యక్రమము ప్రతి గురువారం అయితే పెడతారండి. మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా అలా పెట్టచ్చును. లేదు అంటే మనకు అకేషన్ తగ్గట్టుగా అయినా మనం ఎంతో కొంత అయినా మనము గుడి వాళ్ళకు అక్కడ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మనకి ఇవ్వాలనిపించే అట్లా అయినా కూడా మనము ఇవ్వచ్చునండి. సో ఇదేం అందరూ ఇవ్వాలని అయితే నేను చెప్పానండి. అది వాళ్ళ ఇష్టము. మేమైతే ఇలా భోజనాలు పెట్టిద్దామని అనుకుని ముందు రోజే వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యి కనుక్కున్నామండి. సో ఆ రోజు ఐటమ్స్ని పట్టించి వాళ్ళు మనకైతే అమౌంట్ అయితే చెప్తారు. అమౌంట్ కూడా మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అనేసి చెప్తున్నాను తప్ప మరి ఉద్దేశం అయితే ఏం కాదండి. మాకైతే ఆ రోజు 8,000 అయితే తీసుకున్నారు. సో మంచిగా భోజనాలు అందుకు మంచిగా పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తృప్తిగా భోంచేసి హ్యాపీగా అయితే వెళ్ళారండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మరొకసారి మరో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినైతే చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. బాయ్ గాయ్స్.